యుద్ధం ఎఫెక్ట్ కారణంగా దేశం ఏదైనా సరే వంటగదిలో మంటలు లెగుస్తున్నాయి. అయితే ఇవి గ్యాస్ మంటలు కాదు, ధరల మంటలు. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ పై యుద్ధం కారణంగా అది కాస్త గల్ఫ్ దేశాలకు పాకడంతో ధరల రూపంలో పూర్తిగా భారత్ మీద కూడా గ్యాస్ ధరల రేటు పేలిపోయేలాగా పడుతుంది. తాజాగా సిలిండర్ పెంపే దీనికి నిదర్శనంగా కనబడుతోంది. భారత్తో పాటుగా అటు జపాన్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. యూరప్ దేశాలకు కూడా ఇది పాకింది. ఖతార్ ఉత్పత్తి కేంద్రం నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ, అలాగే దాని అనుబంధ ప్రోడక్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి సంబంధించి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. భారత్తో పాటుగా జపాన్, చైనా లాంటి ఆసియన్ కంట్రీస్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ వార్ నేపథ్యంలోనే ప్రొడక్టివిటీని నిలిపివేస్తున్నామని ఇటీవల ఖతార్ కూడా ప్రకటించింది. దీంతో ఇప్పటికే యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు భారీగానే పెరుగుతున్నట్టు కనబడుతోంది. మన దేశంలో కూడా సామాన్యుల మీద ఇది పెను భారమే కాబోతోంది. అలాగే హర్మూజ్ జలసంధిలో ఇరుక్కున్న నౌకల్లో ఎల్పీజీ నౌకలు కూడా ఉన్న నేపథ్యంలో ఇది అనేక దేశాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇది గ్యాస్తో మొదలైంది దీని పరిస్థితి.